ఈ వారం మనకు చీఫ్ గెస్ట్గా నెల్లూరు జిల్లా ఆత్మకూరి ఎమ్మెల్యే, ఆయన అంటే ఒక బ్రాండ్. బై ఎలక్షన్లో 80,000 పై చిలువ ఓటులని తెప్పించుకొని మెజార్టీకి గెలిచిన లీడర్ ఆయనే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఆయనతో ఉన్నాం. ఆయన దగ్గర కొన్ని విశేషాలని తెలుసుకుందానికి ప్రయత్నిస్తాం. సార్ నమస్తే. నమస్కారం అండి. అమెరికాలో ఒక టెక్సస్ యూనివర్సిటీలో ఒక పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఈ రాజకీయంలోకి రావటం ఎలా అనిపిస్తుంది? ఈ యొక్క రాజకీయంలో అంటే తప్పకుండా కొత్తగా ఉంది. అంటే దాదాపు ఒక సంవత్సరం ముందర ఎప్పుడు బిజినెస్లో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కూడా ఎప్పుడు బయటే చేస్తూ ఆ విధానం, లైఫ్ విధానం అనేది వేరేగా ఉండింది. దాదాపు 1.5 year నుంచి మా అన్నగారు గౌతమ్ అన్న అన్ఎక్స్పెక్టెడ్ పాసింగ్ వల్ల మనం ఈ ఫీల్డ్లో ఎంటర్ అయ్యాం. కానీ 1.5 yearsలో మాత్రం జర్నీ అయితే ఇట్ హస్ బీన్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. చాలా నేర్చుకుంటూ ప్రజలతో వాళ్ళకి ఏ విధంగా సర్వీస్ చేయాలని చెప్పేసి ఆ ఆలోచనతో, ఎందుకంటే ఇప్పుడు కాదు, దాదాపు 40 సంవత్సరాల నుంచి మా కుటుంబం అయితే ఈ ప్రాంతాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ 1983లో ఫస్ట్ టైం మా నాన్నగారు నిలబడినప్పుడు ఒక డిగ్రీ కాలేజ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత నవోదయ స్కూల్కి దాదాపు ఒక 20 acres కేటాయించడం జరిగింది. టెంపరీ షెడ్స్ కూడా నాన్నగారే కట్టించారు అప్పుడు. ఎందుకంటే అప్పుడు ఇంకా అది చాలా రిమోట్ ప్లేస్ కాబట్టి, మా మెట్ట ప్రాంతం కాబట్టి టెంపరీ షెల్టర్స్ కూడా గవర్నమెంట్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది అయితే మా నాన్నగారు అప్పుడు పెట్టించి టెంపరీ స్కూల్ కూడా స్టార్ట్ చేయించేశారు. మళ్ళీ ఏమైనా స్కూల్ వెనకపోతుందని చెప్పేసి ఆ టైంలో నవోదయ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఒక హై స్కూల్ అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 1996లో ఈ ప్రాంతానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అవసరం అని చెప్పేసి నిర్మాణించడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ టైంలో చాలామంది నెల్లూరు కానీ వేరే మిగతా ప్రాంతాలు పోయి చదువుకునేవాళ్ళు కాబట్టి, చిన్నప్పుడు మా నాన్న కూడా ఆర్ఈసీ వరంగల్లో చదవాల్సి వచ్చింది కాబట్టి ఈ ప్రాంతానికి కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే అవసరం అని చెప్పి అప్పుడు దాదాపు ఒక 106 acre క్యాంపస్ పెట్టి ఈ ప్రాంతాన పిల్లలందరూ ఇక్కడే చదువుకుంటారని చెప్పి, ఇప్పుడు మీరు చూస్తే దాదాపు అట్లీస్ట్ ఒక 8,000 స్టూడెంట్స్ దేర్ లైవ్లీహుడ్ అనమాట. ఈరోజు వాళ్ళు రకరకాల జాబ్స్ కానీ మిగతా ఐటీ కంపెనీస్ కానీ దగ్గర పనిచేస్తూ, లేకపోతే యూఎస్లో కూడా పనిచేస్తూ వాళ్ళు మన కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యి చాలా సంతోషంగా ఉన్నారంటే మన ఈ ప్రాంతంలో స్లోగా డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ 40 yearsలో ఏ విధంగా మన కుటుంబం కూడా ఈ ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేస్తూ వస్తుందో, మా అన్నగారు వచ్చి 2013లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అన్నగారికి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా. అప్పుడు మన సీఎం గారు జగన్ అన్న 2009లో పార్టీ విడిచిన తర్వాత పార్టీలో కీలకమైన పొజిషన్గా ఉంటూ కూడా ఆత్మకూరు ఎమ్మెల్యేగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ ప్రాంతం మన ఆత్మకూరులో మీకు అంతా గుర్తున్నప్పుడు ఈ ఏరియాకి ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా సెంచురీ ప్లే అని చెప్పి ఒక ఫ్యాక్టరీ కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఈ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రెడీ కాలేదని చెప్పి అప్పుడు ఇమీడియట్గా బద్వేల్ షిఫ్ట్ చేశారన్నమాట. సో ఇప్పుడు దాదాపు 3 నేషనల్ హైవేస్ వచ్చాయి, 2 పోర్టు కనెక్టివిటీ అయిపోతూ ఉంది. స్లోగా ఈ ఏరియా అంతా డెవలప్మెంట్కి మన అన్నగారి తర్వాత ఎక్కడ లోటు రాకూడదని చెప్పేసి మనం కూడా పాలిటిక్స్లో రావడం జరిగింది. సార్, ఇప్పుడు విక్రమ్ రెడ్డి గారు మీద కొంతమంది ప్రతినిధులు, నాయకులు కూడా ఒక తెలియని ఒక చిన్న మచ్చను కూడా తీసుకురావడం జరిగింది. అది ఏంటంటే, గతంలో NH5 యొక్క కాంట్రాక్ట్ విషయంలో మీ మీద ఈడీ దాడులు జరిగినాయని, ఆ ఈడీ దాడుల్లో ఆ యొక్క రోడ్డు రవాణా వ్యవస్థలోనూ కూడా ఏదో లోబోతులు జరిగాయని, మీ మీద కేసు ఫైల్ చేశారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి ఏమంటారు సార్? దానికి మీరు మీ ఆత్మకూరు ప్రజలకి, మీ వర్గానికి, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మీరేం చెప్తారు? నార్మలీ దీస్ మ్యాటర్స్ ఆర్ సబ్జుడిస్ అండి. దీని మీద డిస్కషన్స్ ఎక్కువ చేయకూడదు. కానీ యాజ్ అ కర్సరీ ఏంటంటే, మేము కాంట్రాక్టింగ్లో BOT కాంట్రాక్ట్స్ అని ఉంటాయి. అంటే బిల్డ్ ఓన్ ఆపరేట్, అంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాంట్రాక్ట్స్ అనమాట. సో ఇట్లాంటి కాంట్రాక్ట్స్లో ఏంటంటే మనం యాజ్ అ ఇండివిజువల్గా కంపెనీగా నిధులు ఇన్వెస్ట్ చేస్తూ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి దాదాపు ఒక 20 years మెయింటైన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తాం.
ఇట్లాంటి టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అనమాట. అండ్ దీస్ కాంట్రాక్ట్స్ ఏంటంటే దే ఆర్ సబ్జెక్ట్ టు ఆడిట్ బై ఆల్ ద సెంట్రల్ ఏజెన్సీస్. ఎక్కడైనా ఏమైనా కంప్లైంట్ వస్తే ఇట్ ఈస్ నార్మల్ ఫర్ ఎనీ సెంట్రల్ ఏజెన్సీ టు యాక్ట్. ఏమైనా ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ ఎలిగేషన్ ఏమైనా ఉందా లేదా అని చెప్పి వాళ్ళ బాధ్యత. ఆర్ సమ్ టైమ్స్ ఏంటంటే దిస్ అ సర్టన్ పర్సెంటేజ్ ఏమైనా వస్తే మాత్రం ఇట్లాంటి ఏజెన్సీస్ యాక్ట్ చేయడానికి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎవరో ఒక కంప్లైంట్ చేస్తే ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారు. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా కోఆపరేట్ చేసాం. వాళ్ళకి ఏమో అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాం. దాదాపు ఆల్రెడీ 2 months అయిపోయింది. మేమైతే క్లియర్గా ఉన్నాం. మేము చేసిందంతా వాళ్ళకి చూపించామన్నమాట. దాంట్లో మనకి ఏ బాంటి ఇబ్బంది లేదని చెప్పి నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు మీ అన్నగారు గౌతమ్ రెడ్డి గారు హఠాత్ మరణం జరిగినందువలన ఈ యొక్క ఆత్మహత్య ప్రజలకి తీరని నోటు అని ఒక భావంగా కూర్చొని చేస్తున్నారు. ఆ తీరని నోటు మీరు తీరుస్తారా? ఎలాంటి విధంగా తీర్చగలుగుతారు ప్రజలకి, మీ ఆత్మహత్య ప్రజలకి? ఆయన నమ్మనుకుంటూ ఇప్పుడు మేకపాటి ఫ్యామిలీ అంటే జిల్లా మొత్తం మీకు ఒక వర్గం ఉంది. ఇదొక రెడ్డి సామాజికంలో ఒక గొప్ప ఫ్యామిలీని కూడా గుర్తిస్తారు ఈ యొక్క జిల్లాలోనే. ఆ యొక్క వర్గానికి మీరు ఏం చెప్తారు, ఏం భరోసా ఇస్తారు? అదే ముందుగా మన గౌతమ్ అన్న లోటు తీర్చడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ అన్నకుండే కేపబిలిటీస్ కానీ అవన్నీ అందరికి రావడం చాలా కష్టం. కానీ అంటే ఈ దుర్ఘటన తర్వాత మేమందరం ఫ్యామిలీగా కుటుంబంగా కూర్చున్నాం. అప్పుడు డిసైడ్ కూడా చేసాం. అంటే దాదాపున ఒక 1 రోజులు ఆలోచించుకొని ఏ విధంగా ముందుకు పోవాలి. ఫస్ట్ డిసిషన్ ఏంటంటే అసలు మనం రాజకీయాల్లో ఇంకా ఉండాలా లేదా. రెండోది ఏంటంటే ఉంటే కూడా ఎవరు ముందు తీసుకోవాలి, ఏ విధంగా మనం అందరం కలిసి ఏం చేయాలి అని చెప్పేసి దాదాపు ఒక 1 రోజులు బాగా ఆలోచించి అప్పుడు ఫస్ట్ డిసిషన్ అయితే తప్పకుండా ఉండాలని చెప్పి డిసైడ్ చేశాం. ఎందుకంటే మన మీద నమ్ముకొని చాలామంది ఇక్కడ వాళ్ళ బిజినెస్లు కానీ వాళ్ళ లైవ్లీహుడ్ కానీ మన పార్టీలో చేరడం కానీ జెండా దాదాపు 10 సంవత్సరాలు మోసి అన్నతో ఎన్ని కష్టాలైనా కానీ వెనకే ఉండి మన పార్టీని నిలబెట్టి ఒకసారి 35,000 మెజారిటీ ఇచ్చారు ఎమ్మెల్యేగా. దాని తర్వాత నెక్స్ట్ టైము 23,000 మెజారిటీ ఇచ్చారు. దానికి ముందు 2 సార్లు ఎంపీ కూడా 2009లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాన్నగారు ఎంపీగా నిలబడినప్పుడు అప్పుడు కూడా పెద్ద మెజారిటీ ఇచ్చారు. 2014లో మళ్ళీ ఎంపీగా మెజారిటీ ఇచ్చారు. ఇన్నిసార్లు మన ఎంట ఉండి మనల్ని నమ్మి మనల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని మధ్యలో అటే వదలకూడదని చెప్పేసి ఆలోచనతో మన కుటుంబంలో ఎవరో ఒకరు ముందుకు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. నంబర్ 2 ఎవరు ఉండాలి ఈ లోటుని తీర్చడానికి అనేది. అప్పుడు కూడా ఎవరు ఒక్కరి వల్ల కాదు. అందుకు ఆ రోజు డిస్కషన్ కూడా ఏం జరిగిందంటే అందరు కుటుంబ సభ్యులు కలిసి చేస్తేనే ఆ లోటు తీర్చడానికి కొంచెం ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి ఆలోచించ వచ్చింది. అందుకు ఫస్ట్ పొజిషన్లో నేను గ్రౌండ్లో ఉన్నా కానీ నాన్నగారు వచ్చి పాత పరిచయాలతో వచ్చి అందరినీతో మాట్లాడడం కానీ ఎంజీఆర్ ఫౌండేషన్ అని ఓపెన్ చేశాం. ఆ ఫౌండేషన్ హెడ్గా మా వదిన గారు. సో మిగతా మా యంగర్ బ్రదర్ వచ్చి బిజినెస్ కంటిన్యూటీ పెట్టుకోవడానికి. ఈ విధంగా అందరం కలిసి చేస్తే అప్పుడు గౌతమ్ అన్న ఏం ఆలోచించుకున్నారో ఈ ప్రాంతానికి ప్రజలకి ఏ విధంగా ముందుకు తీసుకుపోయి ఒక మంచి ఇన్కమ్ లెవెల్స్ పెంచేటట్టు వ్యవస్థ తీసుకొచ్చే ఆ ఆలోచనతో ఉన్నారు. అది మనం కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి మేము ఆలోచించాం. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? జగన్మోహన్ రెడ్డి గారితో మీ తండ్రి గారికి 40 ఏళ్ళ రాజకీయం చరిత్ర ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కలిసి వరకు జగన్మోహన్ రెడ్డి తండ్రి వెనక తన యొక్క కుమారుడు వెనక ఉన్నారు. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ఇష్టం మీ ఫ్యామిలీకి? ఒక చిన్నగా అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు అయితే వైఎస్ఆర్తో పాటు చాలా వరకు రాజకీయం కొలీగ్స్గా నడిపారు. దాదాపు 1995 నుంచి ఇద్దరికి మంచి పరిచయం కూడా ఉంది. 2009లో ఎప్పుడు మన వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత మన జగన్ గారు కూడా పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. అప్పుడు కొంచెం గౌతమ్ అన్న జగన్ గారికి అయితే కొంచెం స్నేహం ఉండింది. క్లాస్మేట్స్ కూడా లండన్లో ఇద్దరు కొన్ని కాలంలో వాళ్ళు యూకేలో కూడా స్పెండ్ చేశారు కాబట్టి వాళ్ళు ఇద్దరి మధ్య
స్నేహం కూడా ఉంది. కానీ ముఖ్యంగా ఏంటంటే అప్పుడు వైఎస్ఆర్ గారు 2004లో చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మన నాన్నగారు వచ్చి వైఎస్ఆర్ అంటే చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయారు. అట్లాంటి చీఫ్ మినిస్టర్ ఎప్పుడు చూడలేదు మనం. ఆయన ఆ రోజు ఏ విధంగా స్టేట్ని నడిపించారు, ఏ విధంగా వెనకబడిన ప్రజలందరికీ ఏ విధంగా లిఫ్ట్ ఇచ్చి అన్ని రకాలుగా సహాయం చేసి పైకి తీసుకొచ్చి రకరకాలుగా పథకాలు పెట్టి చేసి స్టేట్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయారో ఏపీ నంబర్ 1 ఆల్మోస్ట్గా ఆ టైంలో వచ్చింది. కాబట్టి అప్పుడు ఆ ఫ్యామిలీ అంటే నిజంగా చాలా ఇష్టపడ్డారు. 2009లో మన జగనన్న బయటకు వచ్చిన తర్వాత సొంత పార్టీ పెట్టేటప్పుడు ఫస్ట్ ఓదార్పు యాత్ర అని చెప్పి వచ్చారు నెల్లూరుకి. అప్పుడు ఫస్ట్ టైం మన నాన్నగారు కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. ఆ ఇంటరాక్షన్లో అంటే మా నాన్నగారికి ఒక మంచి గిఫ్ట్ ఉంది. ఒక మనిషిని క్యారెక్టర్ ఇమీడియట్గా అంచనేసే మంచి గిఫ్ట్ ఉందన్నమాట. అప్పుడే ఫస్ట్ ఇంటరాక్షన్లోనే చెప్పారు, ఇతనైతే మనకు కరెక్ట్ నాయకుడు అవుతారు, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోయే అవకాశం మనం తప్పకుండా ఇతను ఈయన చేతిలో పెట్టాలి, తప్పకుండా అందరికీ మంచి చేస్తాడు, ఈయనకుండే ష్రూడ్నెస్ కానీ పొలిటికల్ ష్రూడ్నెస్ కానీ ఆ మొండితనం కానీ లేకపోతే ఆ గ్రిట్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి లీడర్షిప్ ఏం కావాలో అవన్నీ ఆయన చేతిలో ఈయన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా సపోర్ట్ చేయాలని చెప్పి గట్టిగా అన్నారు ఆ రోజు. అదే కాకుండా ఫస్ట్ మన గౌతమ్ అన్న కూడా చెప్పారనమాట నాన్నగారికి, అని ఈయన ఈ విజనే వేరేగా ఉంది, అసలు మనం ఎప్పుడు అనుకున్నట్టు ఒక 10 years విజన్ ఆల్రెడీ ముందు ఆయన మనసులో ఉంటుంది కాబట్టి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ మనం తప్పకుండా సపోర్ట్ చేయాలని చెప్పి కూడా అందరం కూర్చొని డిసైడ్ చేశాం. సార్ ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గంలో గత యుగంలో టీడీపీ తరపున లోకేష్ బాబు పాదయాత్ర జరుగుతుంది. ఆ పాదయాత్రలో ఆత్మకూరులో అసలు అభివృద్ధి లేదని చవాకులు ప్రవాకులు పలడం జరిగింది. అదేవిధంగా